నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు 22వ తేదీ నరసరావుపేట పట్టణంలోని రెడ్డి నగర్ నందు గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం 2ను సందర్శించడం జరిగింది. నూతన భవనం కొరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంను సందర్శించి ప్రభుత్వం వారిచే పంపిణీ చేయబడిన వంట సామాగ్రి మరియు స్పోర్ట్స్ మెటీరియల్ వసతి గృహ సిబ్బందికి అందజేయడం జరిగింది. నరసరావుపేట పట్టణంలోని 9 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 1,12,625 రూపాయల చొప్పున మొత్తం 9 వసతి గృహాలకు గాను 10,13,625 రూపాయల విలువ గల వంట సామాగ్రి ప్రభుత్వం వారు పంపిణీ చేయడం జరిగింది. 9 వసతి గృహాలకు 4 లక్షల రూపాయల విలువ గల సుమారు స్పోర్ట్స్ మెటీరియల్ అనగా వాలీబాల్, క్యారమ్స్ బోర్డ్, చెస్ బోర్డ్, డిస్క్ త్రో, జావెలిన్ త్రో, స్కిప్పింగ్ రోప్ మొదలగునవి ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రతి విద్యార్థికి బ్లాంకెట్, బెడ్షీట్, టవల్ మరియు స్టేషనరీ, పెన్సిల్, పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఎక్సెట్రా, స్కేల్స్, జామెట్రీ బాక్స్, మ్యాప్ పాయింటింగ్ మొదలగు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడం జరిగిందని నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని గౌరవ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రవి గారు, రామకృష్ణ గారు, కిషోర్ గారు, డాక్టర్ రాంప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు.